నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాచర్లలో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 10 సెక్షన్ల మీద కేసు నమోదైంది. సో ఫైనల్లీ అయితే అనుకున్న టైంలోపే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు బయట చక్కర్లు కొడుతోంది. సో దీనిపైన అధికారికంగా ఇంకా మనకి ఎటువంటి ప్రకటన రాలేదు పోలీసుల దగ్గర నుంచి. సో అయితే దీనికంటే ముందు సంగారెడ్డి దగ్గర ఒక ప్లేస్లో ఆయన కార్లు, ఆయన ఫోన్లు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. సో పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఫోన్లని, అంతేకాకుండా గన్మ్యాన్ని, డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, అసలు ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గాల్లో ఎలాంటి ధ్వంసకాండకి పాల్పడ్డారో అందరం విజువల్స్లో చూసాము. పోలింగ్ అయిన 7 రోజుల తర్వాత ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. సో ఇలా జరిగిందని ఏ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. విఆర్ఓ అయితే ఇచ్చారు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయాన్ని పక్కన పెడితే రిలీజ్ అయినటువంటి అదే లీక్ అయినటువంటి వీడియోనైతే లోకేష్ ట్విట్టర్లో ఎక్స్ వేదికగా షేర్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి ట్యాగ్ చేసి. సో ఇప్పుడైతే ఫైనల్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో దానికంటే ముందు ఆయన ఫోన్లని, ఆయన కార్లని, గన్మ్యాన్ విత్ డ్రైవర్ని ఒక సంగారెడ్డి కంది గ్రామం దగ్గర అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, స్వాధీనం చేసుకునే ఫోన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటారు? ఎందుకంటే ఆయన నిన్నటి నుంచి కూడా భయపడి తిరగటం అనేది జరిగింది. అది వరకు కూడా హౌస్ అరెస్ట్ కింద ఆయన ఉంచడం జరిగింది. అంటే హౌస్ అరెస్ట్ కింద నుంచి కూడా ఆయన తప్పించుకోవటం జరిగింది. హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు ఆయన ఎలా పారిపోయే అవకాశం ఎలా వస్తుంది? సో ఆయన హౌస్ అరెస్ట్లో ఉండమంటే ఉంటారా? తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా జరుగుతుంది, ఇష్యూ బయట వస్తుందని పారిపోవటానికి ప్రయత్నిస్తారు కదా. సో డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్గా ఇప్పుడు డిపార్ట్మెంట్లో వైఫల్యాలు మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉన్నాయి కదా. సో వీటన్నిటి కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు ఆయన దొరకటమే కానివ్వండి, మధ్యాహ్నం వరకు కూడా ఆయన దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. సో 1:30 ఫ్లైట్ అనటమే కానివ్వండి, ఇవన్నీ రికార్డ్ బయట వచ్చిన తర్వాత లోకేష్ గారు స్పందించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోవటమే కానివ్వండి, అంతవరకు కూడా దీన్ని ఏదో పెద్ద లైట్గా తీసుకోవటం జరిగింది. అది కూడా కాకుండా ఇంకొక విషయం కూడా, ఆయన 2 రోజుల క్రితము ఒక వీడియో పెట్టడం జరిగింది. నేను మాచర్లకి 2 అవర్స్ జర్నీ డిస్టెన్స్లో ఉన్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, తప్పిపోలేదు, నేను 2 అవర్స్ జర్నీ డిస్టెన్స్లో ఉన్నాను మాచర్లకి అని అన్నాడు. సో ఆయన ఆ వీడియో పెట్టినప్పుడైనా పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకెళ్ళకపోయారు? సో ఎక్కడి నుంచి పెట్టాడు? అప్పటికే ఆయన ఫోన్స్ ఆయన చేతనే ఉన్నాయి కదా. ఫోన్ ఎక్కడున్నాయో తెలిసినప్పుడు మనిషి ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా. ఆయన ఫోన్లు స్వాధీనం చేసుకుంది ఈరోజు. సో గత వారంగా ఆయన చేత ఆయన ఫోన్ ఉన్నాయి కదా. సో ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఇక్కడ వైఫల్యాలు ఎవరివి కనపడుతున్నాయి? పక్కాగా అధికారులు అందరివి కూడా వైఫల్యాలు కనపడుతూనే ఉన్నాయి. సరే, ఆయన ఫోన్స్ తీసుకోవటమే కానివ్వండి, ఆయన గన్మ్యాన్స్ని అదుపులో తీసుకోవటమే కానివ్వండి, డ్రైవర్స్ని అదుపులో తీసుకోవటమే కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కూడా కలిసి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది స్పష్టంగా తెలిసింది. కాబట్టి వీళ్ళ మీద సెక్షన్స్, ఇది 10 సెక్షన్లు అయితే కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకైతే ఇంకా రాజకీయ భవిష్యత్తు శూన్యంగానే కనపడుతుంది. ఇంకెలాగో పోటీ చేసే అవకాశాలు అయితే ఈసీ కల్పించదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులైతే అనర్హులుగానే ప్రకటిస్తుంది. ఈ శిక్ష అయితే దగ్గర 7 నుంచి 10 సంవత్సరాల వరకు పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఈవీఎంల మిషన్ని టచ్ చేయటం అనేది చాలా పెద్ద కేసు కిందే పరిగణిస్తారు. అది పగలగొట్టడం కానివ్వండి, అంటే ప్రజలు వేసిన ఓటుకి విలువ లేకుండా చేయటం కానివ్వండి, వాళ్ళని అది ధ్వంసం చేయాలనే కానివ్వండి, అపోజిషన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, అక్కడ ఓట్లు పోలవుతున్నాయి అనే ఒక కోపంతో అక్కడ చేసినదే కానివ్వండి. ఆ రోజైతే ఎవరైతే పోలింగ్ బూత్లో కూర్చొని ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు? సో ఆ రోజే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక విఆర్ఓ తర్వాత 2 రోజుల తర్వాత ఒక విఆర్ఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టాడు అని. గుర్తు తెలియని వ్యక్తి ఎలా పగలగొడతాడు? గుర్తు తెలియని వ్యక్తిని వీళ్ళు ఎలా వదిలేశారు? పట్టుకోవాల్సింది కదా. లోపల వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పగలగొట్టినప్పుడు అంతమంది అధికారులు ఉంటారు, అక్కడ బయట పోలీసు ఉంటుంది,
పోలీస్ ఎందుకు పట్టుకోలేకపోయింది అనేది ఎవరు కూడా క్వశ్చన్ రేస్ చేయలేకపోయారా ఆ రోజు? అసలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని గుర్తుపట్టలేని విఆర్ఓ ఉంటాడా? సో ఖచ్చితంగా ఆ రోజే వాళ్ళని గుర్తించాల్సింది, ఆ రోజే ఇది బయట రావాల్సింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి భయపడ్డారు, అధికారులకి భయపడ్డారు, అధికారులందరూ కూడా భయపడ్డారు అని అనుకుంటే కూడా పై అధికారులు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడానికి ఏంటి వీళ్ళ బాధ? వీళ్ళు ఎక్కడైనా ఒక చోటైనా ఓపెన్ అప్ అవ్వాలి కదా. సో ఇప్పుడు అంతమంది ఉన్న చోట ఒక వ్యక్తి వెళ్ళి అడ్డుకోగలిగాడు, ఒక ఓటర్ అడ్డుకున్న ధైర్యం కూడా. ఆయన టీడీపీ ఏజెంట్ అని అంటున్నారు సాంబశివరావు. ఈవెన్ ఆయన ఆపినందుకు ఆయన పైన దాడికి దగ్గర తల కూడా పగలగొట్టారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన కొట్టడం కూడా జరిగింది. అక్కడ మహిళలు అడ్డుకున్న వాళ్ళని బూతులు మాట్లాడటం కూడా జరిగింది. ఆ వీడియో కూడా బయట వచ్చింది. ఆ మహిళలు అడ్డుకున్నారని, అంటే లోపలికి వెళ్ళేసి వస్తున్నప్పుడు అడ్డుకున్నారనేసి వాళ్ళని బూతులు వెళ్ళకనివ్వకుండా కూడా ఫస్ట్ కూడా ఆయన కోపంగా వెళ్తున్నప్పుడు కూడా ఆయన బూతులు తిట్టుకుంటూ వెళ్ళటమే కానండి. తర్వాత కూడా ఆయన వచ్చేటప్పుడు మీరు ఇలా చేయటం భావ్యం కాదు కదా అని అడిగినందుకు గాను వాళ్ళని బూతులు తిట్టడం కూడా జరిగింది. మహిళలను కూడా చూడలేదు. సరే కొట్టడం, దౌర్జన్యం చేయటం, అడ్డు వచ్చిన మహిళల్ని తిట్టడం, మళ్ళీ బాంబు దాడులే కానివ్వండి, రాడ్లతో కొట్టడం కానివ్వండి, తెలుగుదేశంకు ఓటేశారని తెలిసిన వాళ్ళని కొట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నిటి ఇదే కదా ఈరోజు 10 సెక్షన్ల కేసు అనేది. సో ఈ కేసుల్లో నుంచి ఆయన బయట రావడానికైనా కొంచెం టైం కాదు, ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. ఎందుకంటే ఇది అంత ఒక హత్య కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది ఈవీఎంలు అనేది. దాన్ని పగలగొట్టే సాహసం ఎవరు కూడా చేయరు. అంటే గతంలో ఇలాంటివి ఎన్ని చేశాడు. సో ఆ ధైర్యంతోనే ఆయన చేసి ఉండొచ్చు అక్కడ. గతంలో మనం చాలాసార్లు చేసాం కదా, ఎప్పుడు మనం పట్టుబడలేదు. సో ఇప్పుడు కూడా మనం ఎందుకు పట్టుబడతాం అనే ఒకదానికి. ఇంకోటి ఏంటంటే డైవర్ట్ చేయడానికి కూడా చూసుంటాడు. అంటే ఇక్కడ ఈవీఎంలు పగలగొట్టామని తెలిస్తే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కదా అందరూ ఒక చోటకు వస్తే మిగతా చోట్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ పోల్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా డైవర్ట్ చేయడానికి కూడా చూసుండొచ్చు. ఇవన్నీ ఏది చేసినా క్రైమ్ యాక్టివిటీ చేయాలనేది అయితే ఆయన మైండ్లో ఉంది కాబట్టి, ఆయన ప్లాన్, ఆయన ఉద్దేశం అన్నీ కూడా క్రైమ్ యాక్టివిటీస్ చేయటమే కాబట్టి ఖచ్చితంగా ఇదైతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవును, ఈసీ అయితే లోకేష్ గారు ట్విట్టర్లో ఈ లీక్ అయినటువంటి వీడియోని ట్యాగ్ చేసి చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడం ద్వారా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని అన్నారు. ఈవెన్ ఇమీడియట్గా అక్కడ పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకొకరిని కూడా, అది కూడా ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి పోలీస్ అధికారిని పల్నాడు జిల్లాకు తీసుకొచ్చారన్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. సో మరి ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఏ రకంగా విచారిస్తారు, ఏంటి, ఎటువంటి వివరణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇస్తారు, ఎటువంటి శిక్ష పడుతుంది ఆయనకి, ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.